జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966611955. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ. బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాళ్ల దాడి, తెనాలిలో పరిస్థితి ఉద్రిక్తం. కాకినాడ జిల్లా తుని కొండవారిపేటలో ఘనంగా అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. భర్తను ఆసుపత్రిలో చూపించడానికి వెళ్లి తప్పిపోయిన భార్య. తిరుపతిలో ఘనంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు. అగ్ని ప్రమాదానికి గురైన తాటి ఈతవనాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం జగన్ పై దాడి ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి విగ్రహానికి పూలమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని పొందుపరిచారు. అందుకు అనుగుణంగానే కేసీఆర్ పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగానే ఈ రోజు కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం సీఎం జగన్ పై ఆగంతకులు ఆయనపై రాయి విసరగా ఎడమ కనుబొమ్మ గాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. వారాహి యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై రాయి విసరడం కలకలం రేపింది. అయితే ఆ రాయి పవన్ కళ్యాణ్ కి త్రుటిలో తప్పడంతో పెను ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన వ్యక్తిని అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు అదుపులోకి తీసుకుని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. కాకినాడ జిల్లా తుని కొండవారిపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ, పలహారాలు పంపిణీ చేశారు. అదేవిధంగా తొండంగి మండలం పరిధిలో గల ఒంటిమామిడి గ్రామంలో ఎన్టీఆర్ కొత్త కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కొండవల్లి అశోక్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం ప్రెసిడెంట్ మామిడి చిన్ననాగభూషణం, అరుగుల సతీష్, చీలి ప్రసాద్, అరుగుల ఆనంద్, మామిడి రాజా, అరుగుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జన్మదిన సందర్భంగా దోర్నాల పట్టణంలో అంబేద్కర్ సెంటర్ వద్ద దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పూర్ణకంఠ తిరుమలయ్య మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడని, కుల మత వర్గ వర్ణ లింగ విచక్షణ లేని రాజ్యం కోసం నిరంతరం పోరాడిన మహోన్నతమైన దళిత జాతుల వైతాళికుడనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి విశ్వరూపచారి, సిపిఐ నాయకులు జడా చిన్నరామయ్య, దళిత నాయకులు రాజారత్నం, జార్జీ తదితరులు పాల్గొన్నారు. భర్తను ఆసుపత్రిలో చూయించడానికి వెళ్లి భార్య తప్పిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నారాయణఖేడ్ మండలం ఆకుల లింగాపూర్ గ్రామానికి చెందిన టేక్మాల్ నరసమ్మ భర్త పాపయ్యకు ఆరోగ్యం బాగలేదని కొడుకు రమేష్ తో కలిసి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లింది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్న సమయంలో రమేష్ తన తల్లిని ఆసుపత్రిలో కింద ఉంచి పై ఫ్లోర్ కు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి తల్లి కనపడలేదు. దీంతో చుట్టుపక్కల వెతికినా కనపడకపోయేసరికి బంధువులకు ఫోన్ చేశాడు. బంధువులు రాలేదని తెలపడంతో రమేష్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు. లింగాపూర్ మండల్ నారాయణఖేడ్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి. గత 4 రోజుల కిందట మా ఫాదర్కి హెల్త్ బాగాలేక ఉస్మానియా హాస్పిటల్కి రావడం జరిగింది. మా నాన్న, మా మదర్, నేను ముగ్గురం వచ్చాము. ఐసీలో సెకండ్ ఫ్లోర్లో మా నాన్న ఉండటం వల్ల మా అమ్మ, నేను కిందికి రావడం జరిగింది. అక్కడ ఫుడ్ తినడం
ప్లేస్లో అమ్మ మిస్ అవ్వడం జరిగింది. ఆమె పేరు టేక్మాల్ నర్సమ్మ, భర్త పేరు పాపయ్య, వయసు వచ్చేసి 45. ఇక్కడ ఉస్మానియాలో మిస్ కావడం జరిగింది. ఎక్కడ ఉన్నా మాకు జర ఇన్ఫర్మేషన్ ఇస్తారు గారని ధన్యవాదాలు తెలుపుతున్నాము. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460444441. వెల్కమ్ బ్యాక్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతిలోనే ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి గజమాలలు వేసి బీజేపీ నాయకులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొనగంటి భాస్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని, ఆలోచన విధానాన్ని యావత్ ప్రజలు ఆచరించాలని తెలిపారు. హుస్నాబాద్ శివారులో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన తాటి ఈత వనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన ఘటన కారణాలపై గీత కార్మికులతో మాట్లాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉపాధి కోల్పోయిన గీత కార్మికులకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సీఎం జగన్ పై దాడి ఘటన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను అంతమొందించేందుకు ప్లాన్ చేశారంటూ శ్రీనివాస్ పేర్కొన్నారు. జగన్ ను అంతమొందిస్తేనే మనుగడ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. కావాలని దాడి చేయించుకుంటే కనుగుడ్లు పోగొట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు. జగన్ కు మరో చోట తగిలి ఉంటే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు. తనకు కనుగుడ్డుపై గీతలు పడ్డాయని చికిత్స పొందుతున్నానని తెలిపారు. రెండో రోజు ఎమ్మెల్యే వెల్లంపల్లికి వైద్యులు చికిత్స అందించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కంటికి తీవ్రమైన గాయమైందని నిర్ధారించారు. వెల్లంపల్లి ఎడమ కన్ను ఎరుపు రంగులోకి మారిందని, విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు. తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువత శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతోనే దేశంలో ప్రజలు స్వేచ్ఛగా సమానత్వంగా ఉన్నారని, ప్రపంచంలో అంబేద్కర్ స్థానం ఎంతో గొప్పదని, ఆయన మహోన్నతమైన వ్యక్తి, అందరివాడనన్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ. బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాళ్ల దాడి, తెనాలిలో పరిస్థితి ఉద్రిక్తం.
కాకినాడ జిల్లా తుని కొండవారిపేటలో ఘనంగా అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. భర్తను ఆసుపత్రిలో చూపించడానికి వెళ్లి తప్పిపోయిన భార్య. తిరుపతిలో ఘనంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు. అగ్ని ప్రమాదానికి గురైన తాటి ఈతవనాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం జగన్పై దాడి ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.